సెవెంత్ క్లాస్ సోషల్ సెకండ్ చాప్టర్ అడవులు. భూమధ్య ఉష్ణ మండల శీతోష్ణ స్థితి. మొదటిది భూమధ్య ఉష్ణమండల శీతోష్ణ స్థితి. భూమధ్య రేఖకు భూమధ్యకు ఇరువైపులా 5 డిగ్రీలు 10 డిగ్రీల వరకు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది. భూమధ్య రేఖ ఎలా ఉన్నది? 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది. భూమధ్య రేఖా ప్రాంతం సగటున 150 సెంటీమీటర్లతో వర్షపాతాన్ని కలిగి ఉంటుంది. దట్టమైన అడవులతో ఉన్న ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. ఈ ప్రాంతంలో వృక్షాల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు విస్తారంగా ఉన్నాయి. అల్ప జనాభా గల ప్రాంతము భూమధ్య ఉష్ణమండల శీతోష్ణ స్థితి. సెల్వాలు అని వార్డు కూడా భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో కనిపిస్తాయి. పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు నివసిస్తున్నారు. అమెజాన్లోని రెడ్ ఇండియన్లు, కాంగో పరివాహపు ప్రాంతము, వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన శైలి. భూమధ్య ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతానికి అంగోలా ఉదాహరణ. హర్షిత్ డిఎస్సి బిట్స్, హర్షిత్ క్లాస్ యూట్యూబ్ బిట్స్. సంవత్సరం పొడవున పచ్చగా కనిపించే అడవులు సతత హరిత అడవులు. సంవత్సరం పొడవున పచ్చగా కనిపించే అడవులు సతత హరిత అడవులు. క్రింది వాటిలో అటవీ సంరక్షణ విధానం: చెట్లను రక్షించండి, భూమిని సంరక్షించండి. ప్రకృతిని రక్షిద్దాం, భవిష్యత్తు తరాలకు కాపాడుదాం. మెరుగైన పర్యావరణం కోసం పచ్చదనం. ఏ సంవత్సరం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది? 1980. ఏ సంవత్సరం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది? 1980. ఏ అడవుల్లో రకరకాల పాములు, కీటకాలు ఉన్నాయి? సతత హరిత అడవులు. భూగోళ శాస్త్రవేత్తలు దేని ఆధారంగా శీతోష్ణ స్థితి మండలాలు వర్గీకరించారు? ఉష్ణోగ్రత, అవపాతం. సెల్వాలు ఈ శీతోష్ణ స్థితి ప్రాంతాలను పిలుస్తారు. భూమధ్య రేఖా ప్రాంతము. మధ్యధరా శీతోష్ణ స్థితి ఈ ఖండంలో విస్తరించలేదు. అంటార్కిటికా. కాంగో పరివాహక ప్రాంతంలోని ఆటవిక సమూహం పిగ్మీలు. ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగిన ప్రాంతం టైగా ప్రాంతం. ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగిన ప్రాంతం టైగా ప్రాంతం. కాంగో పరివాహక ప్రాంతంలోని ఆటవిక సమూహం పిగ్మీలు. ఆకురాల్చు అడవులలో ఆర్థిక ప్రాధాన్యత గల వృక్షాలు టేకు, చందనం, రోజ్వుడ్. ఆకురాల్చు అడవులలో ఆర్థిక ప్రాధాన్యత గల వృక్షాలు టేకు, చందనం, రోజ్వుడ్. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ స్థానం 10వ స్థానం. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ స్థానం 10వ స్థానం. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో ఎంత శాతం మేరకు అడవులు ఉండాలి? 33%. విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్. విస్తీర్ణ పరంగా అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత శాతం అటవీ ప్రాంతం కలిగి ఉంది? 22.94. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత శాతం అటవీ ప్రాంతం కలిగి ఉంది? 22.94. ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉంది కృష్ణా జిల్లా. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే ఈ పక్షిని IUCN అరుదైన జాతిగా గుర్తించింది. కలివికోడి. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు? 974 కిలోమీటర్లు. బ్రిటిష్ వారు అటవీ శాఖను ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1864. అటవీ హక్కుల చట్టం చేయబడిన సంవత్సరం 2006. సుందర్బన్స్ ఈ రాష్ట్రంలో కలవు. పశ్చిమ బెంగాల్. తీర ప్రాంత అడవులను మడ అడవులు అని కూడా అంటారు. దేవదారు వృక్షాలు హిమాలయ పర్వత ప్రాంత అడవుల్లోని వృక్ష సంపద. భారతదేశంలో మొత్తం భూభాగంలో 20% అటవీ భూమి ఉంది. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం కొండ ప్రాంతంలో 60% భూమి అడవుల క్రింద ఉంది. అధిక
అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రాల్లో రెండవ స్థానం అరుణాచల్ ప్రదేశ్. అతి తక్కువ అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం హర్యానా. భారతదేశం 3.28 బిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ ప్రాంతం గల జిల్లా కడప. ఆంధ్రప్రదేశ్లో సాంద్రత రీత్యా అత్యధిక అటవీ ప్రాంతం గల జిల్లా విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో నల్లమల అటవీ అతిపెద్ద అటవీ ప్రాంతం. ఐయుసిఎన్ ప్రకృతి మరియు సహజ వనరుల సంరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్. చెంచులు నల్లమల అటవీలో ఉంటారు. ఎఫ్డిఎస్టిని అటవీ నివాస షెడ్యూల్ తెగలు. అటవీ నివాస షెడ్యూల్ తెగలు. సవన్నాలు 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు. సవన్నాలు 10 డిగ్రీల నుండి 20 డిగ్రీలు. స్టెప్పీలు ఖండాంతర్గతాలు. ఎడారి ప్రాంతాలు 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. టైగాలు 55 డిగ్రీల నుండి 70 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఏ పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది? ఎకో టూరిజం. సహారా ఎడారి ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి. అర్ధ శుష్క ప్రాంతం. సమశీతోష్ణలో గడ్డి భూములు స్టెప్పీలు. అర్ధ శుష్క ప్రాంతం సమశీతోష్ణ స్థితిలో గడ్డి భూముల్ని స్టెప్పీలు అంటారు. వైఎస్ఆర్ కడప జిల్లా అత్యధిక అటవీ ప్రాంతంతోనూ కృష్ణా జిల్లా అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. తూర్పుగోదావరిలోని కోరంగి ప్రాంతం మడ అటవీ ప్రాంతానికి చక్కని ఉదాహరణ. ఎస్జిటి స్టడీస్ సర్కిల్లో బిట్స్. సవన్నాలు ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. 10 డిగ్రీల నుండి 20 డిగ్రీలు. ఖండాల యొక్క ఈ దిశలో ఎడారి ప్రాంతాలు కలవు. పడమర భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుండి 10 డిగ్రీలు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య భూమధ్య శీతోష్ణ స్థితి ప్రాంతం ఉంది. అమెజాన్లో అటవిక సమూహం రెడ్ ఇండియన్లు. కాంగోలో పిగ్మీలు. అమెజాన్లో అటవిక సమూహం రెడ్ ఇండియన్లు. వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో వర్షపాతము ప్రాంత లక్షణం. మధ్యధరా శీతోష్ణ స్థితి. ఉష్ణమండల గడ్డి భూములు సవన్నాలు. ఉష్ణమండల గడ్డి భూములు సవన్నాలు. టైగా ప్రాంతం ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుండి 70 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అక్షాంశాల మధ్య విస్తరించి ఉంటుంది టైగా ప్రాంతము. అడవులను 5 రకాలుగా విభజించారు. ఏడాది పొడవునా పచ్చగా ఉండే అడవులు, సతత హరిత అడవులు. భారత ప్రభుత్వం పరిపాలనను సౌలభ్యం కొరకు అడవులను 3 రకాలుగా విభజించారు. అటవీ హక్కుల చట్టం 2006 చేయబడింది. జాతీయ అటవీ విధానం 1952. జాతీయ అటవీ విధానం 1952. అటవీ శాఖ ఏర్పాటు 1864. వన సంరక్షణ చట్టం 1980. డిబి స్టడీ అప్ నోట్బుక్లో ఉన్నది ఏంటంటే శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం ఏ జిల్లాలో గలదు? వైఎస్ఆర్ కడప జిల్లా. ధ్రువపు జింక, మంచు చిరత ఇక్కడి ప్రధాన జంతుజాలం. పర్వత అడవులు. ప్రభుత్వాల ఆధీనంలో ఉండే అడవులు రిజర్వు అడవులు. ప్రభుత్వాల ఆధీనంలో ఉండే అడవులు రిజర్వు అడవులు. వృక్షాలు చాలా పొడవుగా ఉండి ఏడాది పొడవునా పచ్చగా ఉండే అడవులు సతత హరిత అరణ్యాలు. వృక్షాలు చాలా పొడవుగా ఉండి ఏడాది పొడవునా పచ్చగా ఉండే అడవులు సతత హరిత అరణ్యాలు. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే అరుదైన జాతి. ఐయుసిఎన్ తెలియజేసిన కలివికోడి. ఉత్పత్తి మరియు ఎగుమతులలో ఆర్థిక వ్యవస్థలో విశేష స్థానం ఉన్న వృక్షజాతి ఎర్రచందనం. విస్తృత వ్యవసాయం అమలులో ఉన్న ప్రాంతం స్టెప్పీలు. అడవులు ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలుగా నిర్వచించారు. 7 శీతోష్ణ స్థితి మండలాలు కలవు. మొదటిది భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతము సవన్నాలు. 3వది ఎడారి ప్రాంతాలు. 4వది మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. మొదటిది భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతము. ఇందులో 5 నుండి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది. భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం 150 సెంటీమీటర్లలో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. సెల్వాలు
భూమధ్య రేఖ ఉష్ణమండల ప్రాంత శీతోష్ణ స్థితిలో ఉంటారు. అమెజాన్లోని రెడ్ ఇండియన్లు, కాంగోలోని పిగ్మీలు వంటి ఆటవిక జన సమూహాలు భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో కలరు. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే అంగోలా ఉదాహరణ. రెండవ ప్రాంతము సవన్నాలు. ఈ సవన్నాలు భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నాయి. ఈ సవన్నాలు సహజ వృక్షజాలం భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోట దట్టమైన అడవులుగాను, ఎత్తైన గడ్డి భూములు సవన్నాలు. ఎత్తైన గడ్డి భూములు 1 నుండి 6 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఎత్తైన గడ్డి భూములు సవన్నాలుగా ఉంటాయి. ఈ సవన్నాలకి ఉదాహరణ కెన్యా. పశుపోషణ, ఇక్కడ ఆవుల్ని మందల్ని పెంచటము సవన్నాలంటేనే గడ్డి భూములు 1 నుండి 6 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మూడవది ఎడారి ప్రాంతాలు. ఈ ఎడారి ప్రాంతాలు 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నాయి. ఈ ఎడారి ప్రాంతాల్లో గొర్రెలు పెంచడం, మేకలు, ఒంటెలు, గుర్రాలు ఇలాంటివి పెంచుతూ ఉంటారు. ఎడారి ప్రాంతాలకు ఉదాహరణ ఇరాను. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. నాలుగవది మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమ తీరాల్లో విస్తరించి ఉంది. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం ఇక్కడ ప్రధాన లక్షణం. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. వేసవిలోనేమో పొడిగా ఉంటుంది, శీతాకాలంలోనేమో వర్షపాతం ఉంటుంది. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. ఇక్కడ ఫ్రాన్స్, ఆలివ్, కార్క్ వంటి వృక్షాలతో ఇక్కడి వృక్షజాలం విశాలపత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలకి ఉదాహరణ ఫ్రాన్స్. స్టెప్పీలు. శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. స్టెప్పీలు. ఖండాంతర్గత మైదానాల్లో ఏవి విస్తరించి ఉన్నాయి? స్టెప్పీలు. ఈ స్టెప్పీలు అర్ధశుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్టెప్పీలు అర్ధశుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్టెప్పీలు విస్తృత వ్యవసాయం అమలులో ఉంది. ఈ స్టెప్పీలకి ఉదాహరణ ఉక్రెయిను. అధిక విస్తృత వ్యవసాయం ఎక్కడ అమలులో ఉంది? స్టెప్పీలు. టైగా ప్రాంతము. 6వ ప్రాంతము టైగా ప్రాంతము. ఈ టైగా ప్రాంతము 55 డిగ్రీల నుండి 70 డిగ్రీల వరకు ఉత్తర అక్షాంశాల మధ్య ఇది విస్తరించి ఉంది. టైగా ప్రాంతము ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతాలలో ఈ టైగా ప్రాంతం అనేది ఒకటి. ఈ టైగా ప్రాంతము ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతము. ఈ టైగా ప్రాంతంలోనే ఫర్ అనేటువంటి వాణిజ్యము ఎక్కువగా ఆకర్షణీయమైనటువంటి కార్యకలాపం. టైగా ప్రాంతము. ఉత్తర కెనడా. ఈ టైగా ప్రాంతం ఇంపార్టెంట్. టండ్రా శీతోష్ణ స్థితి. 7వ శీతోష్ణ స్థితి. ఈ టండ్రా శీతోష్ణ స్థితి ఆర్కిటిక్ ధృవ ప్రాంతాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువగా ఉండేది ఏంటంటే టండ్రా శీతోష్ణ స్థితి. చెట్లు పెరగడానికి ఇది అనుకూలం కాదు. ఈ టండ్రా శీతోష్ణ స్థితి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఉత్తర రష్యా. అడవులు రకాలు. ఈ అడవులు 5 రకాల అడవులుగా పేర్కొన్నారు. ఈ అడవులు సతత హరిత అరణ్యాలు. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ సతత హరిత అరణ్యాలు అధిక వర్షపాతం అంటే సంవత్సరం పొడవునా ఇక్కడి వర్షం పడతానే ఉంటుంది. సతత హరిత అరణ్యాలు. ఇక్కడి వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. ఈ రకమైన వాతావరణ పరిస్థితుల వలన కొమ్మలు విస్తరించి గొడుగుల్లాగా కనిపిస్తాయి. సతత హరిత అరణ్యాలు అధిక సంవత్సరిక వర్షపాతము, కొమ్మలు విస్తరించబడి విశాల పత్రాలను కడిగి గొడుగుల్లాగా విస్తరించబడి ఉంటాయి. సతత హరిత అరణ్యాలు. ఈ సతత హరిత అరణ్యాలకి ఉదాహరణ హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళలోనూ ఇవి పెరుగుతాయి. రోజ్వుడ్, ఎబోనీ, మహాగని
ఇవరీ వుడ్ లయన్ టేల్ మకాక్. రిజర్వ్ అడవులు అనగా వేట, మేత నిషేధం. ఈ అడవులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రిజర్వ్ అడవులు అనగా ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి అడవులు రిజర్వ్ అడవులు. వేట, మేత నిషేధం ఈ అడవులు. రక్షిత అడవులు ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలంలకు రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డే రక్షిత అడవులు. ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డే ఈ అడవులకు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడవు. రక్షిత అడవులు రక్షించడానికి ఉపయోగపడతాయి. వర్గీకరించని అడవులు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు, పశువులు మేపుకోవచ్చు. వర్గీకరించని అడవులు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు, పశువులు మేపుకోవచ్చు. మొదటిది 5 రకాల అడవుల్లో మొదటిది సతత హరిత అడవులు, రెండవది ఆకురాల్చు అడవులు. ఈ ఆకురాల్చు అడవులు టేకు, పాలు, వెదురు, రోజ్వుడ్, చందనం, వేప ఇవి ఆకురాల్చుతూ ఉండేటువంటి వాటికి ఉదాహరణ. ముళ్ళ మరియు పొద అడవులు. ఈ ముళ్ళ మరియు పొద అడవుల్లో ఉదాహరణ బ్రహ్మజముడు, నాగజముడు, బాబులు అంటే తుమ్మ, రేగు, అకేషియా. బాబుల్ అనగా తుమ్మ, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్ అంటే తుమ్మ, రేగు, అకేషియా. ముళ్ళ మరియు పొద అడవులు. నాలుగవది మడ, తీర ప్రాంత అడవులు, చిత్తడి అడవులు. ఈ మడ అడవులు, తీర ప్రాంత అడవులు వెనుకకు మరలిన జలాల్లోనూ వెస్ట్ బెంగాల్, సుందర్బన్స్ ప్రాంతంలో ఇవి విస్తరించి ఉన్నాయి. భూమి లోపలి నుండి పైకి పొడుచుకు వచ్చిన శ్వాస వేర్లు కలిగిన చెట్లు ఇక్కడ ప్రధానమైనవి. వృక్షాలు మడ అడవులకి వృక్షాలు తెల్లమడ, పొన్న, బొడ్డు పొన్న, సుందరి. పర్వత ప్రాంత అడవులు ఇక్కడ పర్వత ప్రాంత అడవులు త్రిభుజాకారంలోను సన్నని ఇక్కడి వృక్షాలు ఆకులు సన్నని సూదంటు ఆకారంలోను త్రిభుజాకారంలోనూ ఉంటాయి. పర్వత ప్రాంత అడవులు ఇక్కడ వృక్షాలు ఆకులు సన్నని సూదంటు ఆకారంలోను త్రిభుజాకారంలోనూ ఉంటాయి. వృక్షాలు స్పర్రు, ఫర్రు, విల్లో, దేవదారు, సిల్వర్ ఫర్. పర్వత ప్రాంత అడవులు ఇక్కడ పర్వత ప్రాంత అడవులకి ధ్రువపు జింక, మంచు చిరుత. ఈ భారతదేశంలో ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశము 10వ స్థానము కలిగి ఉంది. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో 10వ స్థానంలో ఉంది. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో 33%, మొత్తం అటవీ భాగము 33%, మైదాన ప్రాంతము 20%, కొండ ప్రాంతాలు 60%. విస్తీర్ణం గల భూమి అడవుల క్రింద ఉంది. విస్తీర్ణ పరంగా అడవులు ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్, రెండో ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్, హర్యానా చివరి స్థానంలో ఉంది. విస్తీర్ణ పరంగా ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్, రెండవ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్, హర్యానా చివరి ప్రాంతంలో ఉంది. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం 974 కిలోమీటర్లు. భారతదేశం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని 30 డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లో అడవులు. భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో 37,392 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. అత్యధిక అటవీ ప్రాంతంలో మన ఏపీలో కడప ఫస్ట్ ప్లేస్లో ఉంది. అత్యల్ప అటవీ ప్రాంతంలో కృష్ణా ఉంది. ఈ సాంద్రత రీత్యా ఫస్ట్ ప్లేస్లో విశాఖపట్నం, కృష్ణా చివరి స్థానంలో ఉంది. అటవీ ప్రాంతంలో కృష్ణాని చివర ఉంది. సాంద్రత రీత్యా కూడా కృష్ణా చివరి స్థానంలోనే ఉంది. నల్లమల అడవి అతిపెద్ద అటవీ ప్రాంతము. చెంచులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. తేమతో కూడిన ఆకురాల్చు అడవులు 125 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది. శుష్క ఆకురాల్చు అడవులు. ఈ శుష్క ఆకురాల్చు అడవులు 75 నుండి 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ఉంటుంది. కడప జిల్లాలో శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోడిని IUCN
ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్ అరుదైన జాతులుగా తెలియజేసింది. ఇంతటితో 7th చాప్టర్ అయిపోయింది.